రోటరీ క్లబ్ అనకాపల్లి మిత్రులందరూ కూడా శుభోదయం. మనం ఏదైతే పూల్డ్ ఎండోమెంట్ గురించి కొంత కన్ఫ్యూషన్ ఉన్నదని నాకు తెలిసొచ్చింది. జనరల్‌గా ఎండోమెంట్‌లో $25,000ని ఎప్పుడైతే మనం రోటరీ ఫౌండేషన్‌కి మనం పూల్డ్ ఎండోమెంట్ ద్వారా కడతామో, దాన్ని రోటరీ ఇంటర్నేషనల్ డిఫరెంట్ పోర్ట్‌ఫోలియోస్‌లో ఇన్వెస్ట్ చేసి, దాన్ని 3 ఇయర్స్ తర్వాత నుంచి స్పెండబుల్ ఎర్నింగ్స్ రూపంలో ఇస్తుందనమాట. అఫీషియల్‌గా వాళ్ళు మనకి రిటర్న్‌గా ఇచ్చేదేంటంటే ఎవ్రీ $25,000కి $1,000 దానికి ఇంట్రెస్ట్ రూపంలో వస్తుంది. ఆ వచ్చిన $1,000లో $500 వరల్డ్ ఫండ్కి వెళ్తుంది. మిగతా $500 డీడీఎఫ్ రూపంలో డిస్ట్రిక్ట్కి మనకి వస్తుందని చెప్పడం జరుగుతుంది అనమాట. అది అప్పటికున్న పరిస్థితి బట్టి గవర్నరు ఆ క్లబ్ యొక్క చరిత్రను బట్టి, ఆ క్లబ్ యొక్క యాక్టివిటీస్ని బట్టి, వాళ్ళ ఫౌండేషన్ కంట్రిబ్యూషన్స్ బట్టి ఈ వచ్చిన స్పెండబుల్ ఎర్నింగ్స్కి కొంత అమౌంట్ కలపవచ్చు సిచ్యువేషన్ బట్టి. ఆ విధంగా మనకి డిస్ట్రిక్ట్ నుంచి క్లబ్ లెవెల్లోకి ఇండివిజువల్కి ఇండివిజువల్ కానీ క్లబ్ కానీ వస్తుందన్నమాట. అది జనరల్గా జరిగే పద్ధతి. మీరు అందరూ తెలుసుకోవాల్సిన ఏంటంటే, ఏదైతే 50% $500 ఎండోమెంట్ ఫండ్లో వరల్డ్ ఫండ్కి వెళ్తుందో, ఆ వరల్డ్ ఫండ్లే మనకి డిస్ట్రిక్ట్ గ్రాంట్స్ ద్వారా మనకి వస్తుందన్నమాట. మీరు గమనించండి, రోటరీ క్లబ్ ఆఫ్ అనకాపల్లికి ఇప్పటికీ 3 to 4 నాకు తెలిసిన సబ్జెక్ట్ కరెక్షన్ కనీసం 2-3 నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు మీకు గ్లోబల్ గ్రాంట్స్ ద్వారా మీకు చాలా వరకు శాంక్షన్ అయి ఉన్నదన్నమాట. అది సో దీన్ని బట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే, సో అది ఎలా జరిగింది, ఇవన్నీ కూడా మన ఇచ్చిన కంట్రిబ్యూషన్స్ కంట మనకి వరల్డ్ ఫండ్ ద్వారా వచ్చిన, మన గ్లోబల్ గ్రాంట్ ద్వారా వచ్చిన ద్వారానే మనకి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మనం చేయడానికి కారణం అవుతుంది అనమాట. అది సో దీన్ని బట్టి మీరు గమనించుకోవాలి. సో పూల్డ్ ఎండోమెంట్ ద్వారా అద్భుతంగా జరిగిపోతుంది. దాని ద్వారానేమో వడ్డీ వ్యాపారంలాగా మనకు రూపాయి ఇంట్రెస్ట్ వస్తుంది, రూపాయి ఇంట్రెస్ట్ వస్తుంది అనుకుంటే అపోహది. అఫీషియల్ వాళ్ళు అనౌన్స్ చేసిందే 3 to 4 ఆర్ మ్యాక్సిమం 5 to 6% డిపెండింగ్ అపాన్ ది మార్కెట్ సిచ్యువేషన్ బట్టి రావడానికి అవకాశం ఉంటుంది అన్నది రోటరీ ఇంటర్నేషనల్ చెప్తోంది. సో మిత్రులారా, మీరు అందరూ గమనించుకోవాలి, అది ఒక ప్రివిలేజ్ ఒక క్లబ్కి. మీ డిస్ట్రిక్ట్ 3020లో 5 క్లబ్స్కి ఇప్పటికీ ఈ రకమైన ఎండోమెంట్స్ ఉన్నాయన్నమాట. అది ఒకటి పోర్ట్ సిటీ వాళ్ళకి ఒక పూల్డ్ ఎండోమెంట్ ఉన్నది. అలాగే క్లబ్కి ఏకంగా గుడివాడ వాళ్ళకు ఉన్నది, రోటరీ క్లబ్ విజయవాడకు ఉంది, రోటరీ క్లబ్ విజయవాడ మిట్టౌన్కి ఉన్నది. అలాగే డిస్ట్రిక్ట్ 3020 కూడా ఒక డిస్ట్రిక్ట్ మనకి ఒక ఎండోమెంట్ ఉన్నదన్నమాట. మిగతా అన్నీ కూడా నేమ్డ్ ఎండోమెంట్స్. మొత్తం 62 ఎండోమెంట్స్ ఉన్నాయి. దాని ద్వారా 62లో 12 ఎండోమెంట్స్ నాన్ రొటేరియన్స్ ద్వారా వచ్చినాయి. చూడండి, వాళ్ళు అర్థం చేసుకున్నారు ఎండోమెంట్ ద్వారా. అది ఏంటంటే చరిత్రలో నిలబడిపోయేది. అంతేగాని మనం అదే $25,000తో లోకల్ లెవెల్లో మనం ఏదైనా యాక్టివిటీ చేసుకోవచ్చు కదా, అది ఎప్పటికీ జరగదు. క్లబ్బులు స్ట్రెంగ్తన్ అవ్వాలంటే ఫ్యూచర్లో ఆ క్లబ్స్కి మనం ఒక పర్మనెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనకి ఎప్పుడైతే మనకు ఉంటుందో, ఆటోమేటిక్గా వచ్చిన, మీరు చూడండి, మీరు గమనించి ప్రతి గవర్నర్ని మాకు ఒక 1 lakh కావాలి అని అన్నారు. ఈ సంవత్సరం మీకు గ్లోబల్ గ్రాంట్ కోసం $15,000 మన డీడీఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఎందుకోసం? మీ మీద అభిమానంతో, మీ క్లబ్ యొక్క చరిత్రను చూసుకొని, మీ క్లబ్ ఎవరి ఇయర్ ఫౌండేషన్ కానీ గవర్నర్ కానీ ఎంత సపోర్ట్ చేస్తారని దాని మీదే వెళ్తుంది. ఇంత పెద్ద చరిత్ర ఉన్న క్లబ్లో అసలు ఒక మినిమం ఒక ఎండోమెంట్ కూడా లేకపోవడం అన్నది చాలా ఆశ్చర్యకరంగా మాకు తోస్తూ ఉన్నది. అంచేతనే ఈ సంవత్సరము మళ్ళీ మా పర్సనల్ కంట్రిబ్యూషన్ ద్వారా కూడా మీకు కొంత సపోర్ట్ చేద్దామని అనుకున్నాము. సో అట్లీస్ట్ రోటరీ క్లబ్ ఆఫ్ అనకాపల్లికి ఒక ఎండోమెంట్ ఉన్నది అనుకోవడానికి కూడా ఉంటుంది. దీన్ని లాభాపేక్షతో చూడకూడదు. మనం చేయాల్సిన ఏంటంటే ప్రెస్టేజ్గా, ప్రివిలేజ్గా చూడాలి. రోటరీ క్లబ్ అనకాపల్లి ఇన్ని 70 సంవత్సరాల క్లబ్కి ఫస్ట్ టైం ఎండోమెంట్ వచ్చిందని మీరు గమనిస్తారు. ఇలాగే స్టార్ట్ అయిన మా క్లబ్లో ఇప్పటికి 7 ఎండోమెంట్స్ వచ్చినాయి. ఫస్ట్ ఎండోమెంట్ నాతో స్టార్ట్ అయింది, ఇప్పటికి అలాగే మనకు వచ్చింది. అలా రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ, అలా విజయవాడ మిడ్ టౌన్, పోర్ట్ సిటీ ఒక్కొక్కరికి అంటే 10-12 ఎండోమెంట్స్ ఉన్నాయి, చెప్పలేము. బట్ ఒక్కసారైనా ఒక బీర్జం పడకపోతే ఫ్యూచర్లో రాదు. చూసారు, మీకు గ్లోబల్ గ్రాంట్స్ ఒకసారి చేసిన అనుభవంతో రెండోసారి, మూడోసారి మీరు చేసుకొని వచ్చారు. ఐకి సంబంధించినవి ఇది 3rd గ్లోబల్ గ్రాంట్ ప్రాజెక్ట్ మనం పెట్టుకుని ఉన్నాము. ఒకసారి బెంచ్ ప్రాజెక్ట్ చేసినట్టు కూడా నాకు చాలా టూకీగా జ్ఞాపకం ఉన్నది. మీరందరూ గమనించి ఈ మంచి అవకాశాన్ని వదులుకోకుండా ఉంటారని ఆశిస్తూ, ఈ మంత్ ఎండింగ్ కల్లా మీరు ఒక పూల్డ్ ఎండోమెంట్ యాజ్ ఏ గవర్నర్గా నాకు అది మీరు అందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.